హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు శ్రావంతి విశాల్ యూట్యూబ్ ఛానల్. ఫెస్టివల్ క్లీనింగ్ మొత్తం అయిపోయిందా మీ ఇంట్లో? హాల్ బెడ్రూమ్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది, కానీ కిచెన్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ లో బెడ్రూమ్ అండ్ హాల్ ఎలా క్లీనప్ చేసుకున్నాను అనే వీడియోస్ నేను షేర్ చేశాను అనమాట మీకు. సో క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు మ్యూజిక్ అయితే ఆన్ చేశాను అనమాట. జెమ్నీ మ్యూజిక్, మా మ్యూజిక్, ఈ రెండు మోగుతూనే ఉంటాయి. డైలీ మ్యూజిక్ వింటూ ఏం వర్క్ చేసుకోను, అంత ఇంట్రెస్ట్ పెట్టాను, కానీ ఇలా క్లీనింగ్ విషయంలో మాత్రం కంపల్సరీ మ్యూజిక్ మోగుతూనే ఉంటుంది. అలా అయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మార్నింగ్ వంట చేశాను కాబట్టి ఇప్పుడు వంట చేయాల్సిన పని ఏం లేదు. సో ఆల్రెడీ మా బాబుకి అండ్ హస్బెండ్ కి బాక్స్ కట్టేశాను. సో ఇప్పుడు వంట పని ఏం లేదు, ఓన్లీ క్లీనింగ్ అనమాట. వంట చేసిన గిన్నెలన్నీ బెడ్రూమ్ లోనే ఒక సైడ్ కు పెట్టేసుకున్నాను అనమాట. గ్రాసరీ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ బయట మాత్రం తోమే గిన్నెలన్నీ, సెల్ఫ్ లో గిన్నెలు, గ్లాసులు, చెంబులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి బయట పెట్టేశాను అనమాట. ఒకవేళ పాప అయినా నన్ను ఇబ్బంది పెట్టకుండా వాటితో ఆడుకుంటుంది అంతసేపు అని. ఇక సబ్జా పైన ఉన్న ఆ గిన్నెలన్నీ మా వారితో చేయించాను అనమాట. ఒకరోజు సండే చూసుకొని అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి సర్ది పెట్టాను. పైన ఉన్న గిన్నెలన్నీ కూడా తీసి నేను క్లీనింగ్ చేసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను షార్ట్ లో. ప్రతి సెల్ఫ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసేసి న్యూస్ పేపర్ కూడా తీసి పక్కకు పడేసాను. మళ్ళీ కొత్త న్యూస్ పేపర్స్ వేయాలి. ఇప్పుడైతే మొత్తం చీపురుతో మొత్తం గోడలు, సెల్ఫ్స్, మూలలు, అన్ని విండోస్ కూడా అన్ని క్లీనప్ చేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే అంత బూజు పట్టదు, కానీ అదేంటో ఊరెళ్ళి వచ్చిన తర్వాత గానీ ఇలా డోర్లు పెట్టేసి ఉంటే మాత్రం ఆ డస్ట్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. మామూలుగా మనం రెగ్యులర్ గా డోర్స్, విండోస్ ఓపెన్ చేసినప్పుడు అంత డస్ట్ ఏమీ అనిపించదు, కానీ వారం రోజులు అలా పెట్టి ఉండేసరికి ఆ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా చేసేది ఏం లేక చీపురు పట్టుకొని మొత్తం కిచెన్ వంట బండ కానీ సెల్ఫ్లు కానీ అన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను. మూలలు అంత పడలేదు, కానీ నార్మల్ గానే ఉంది. క్లీనప్ విషయంలో అయితే మా హస్బెండ్ హెల్ప్ ఏమి తీసుకోను, తను లేనప్పుడే చేసుకుంటూ ఉంటాను. నార్మల్ గా అయితే తను ఉన్నప్పుడు చేయాలనిపిస్తుంది. సండేస్ అలా ఉంటారు కదా ఇంటి దగ్గర, అప్పుడు చేయాలనిపిస్తుంది. కాకపోతే అప్పుడు పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. అందుకనే మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాతే నేను ఈ వర్క్ చేసుకుంటాను. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా నాతో పాటు మా పాప ఉంటుంది. తనకేవో స్నాక్స్ ఇస్తూ టీవీ చూస్తూ, ఎలాగో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా, తను ఆ స్నాక్స్ తింటూ తను చూస్తూ ఉంటుందన్నమాట. నార్మల్గా ఉన్నప్పుడైతే డైలీ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, ఎక్కడికి కదలనివ్వదు. కానీ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఎందుకో సైలెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఆ గిన్నెలన్నీ తీసే పక్కకు పెడతాను కదా, ఇంకా వాటితో ఆడుకుంటూ అలా టైంపాస్ చేస్తూ ఉంటుంది. మేబీ నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట మా పాప. ఆయిల్ మరకలు కొద్దిగా గోడ పైన కూడా చిన్న చిన్న డ్రాప్స్ కనిపించాయి అనమాట. సో అందుకని అక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా కార్నర్స్, ఇంకా సెల్ఫ్లు, పైన మూలలు అన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా సర్ఫ్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి ఆ బండలన్నీ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ మరకలు ఉంటాయి కదా మనం వంట చేసినప్పుడు, ఆ ఆయిల్ మరకలు కాస్త డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ, ఇంకేమైనా కర్రీస్ వండినప్పుడు కానీ అలా మనకి మరకలు ఉండిపోతాయి కదా, అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలా క్లీనప్ చేసుకుంటే నీట్గా మిర్రర్ లాగా కనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అదేంటో ఎంత బెడ్రూమ్ క్లీన్ చేసినా, హాల్ క్లీన్ చేసినా ఏమీ అనిపించదు నాకు. కానీ కిచెన్ ఒక్కసారి మంచిగా నీట్గా చేసుకున్నామంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. అదేంటో నాకు అర్థం కాదు. సో ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కడిగినప్పుడే స్టవ్ కూడా మొత్తం కడిగేసాను అనమాట. ఇప్పుడైతే సెల్ఫ్లలో న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నాను. పైన ఉన్న సెల్ఫ్లో అన్నిటిలో న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాను, కానీ పాపకి ఎక్కడైతే ఆ చేతులతో అందుతాయో సెల్ఫ్లో, ఆ సెల్ఫ్లలో మాత్రం న్యూస్ పేపర్ వేయను. ఎందుకంటే పాప తీసేసి తింటూ ఉంటుంది. చాలా మందికి ఆ అలవాటు ఉందని అయితే విన్నాను. మా బాబు అయితే న్యూస్ పేపర్స్ ఏమీ తినలేదు చిన్నప్పుడు, కానీ మా పాప మాత్రం న్యూస్ పేపర్స్ తింటూ ఉంటుంది. న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్ కానీ, ఎక్కడైనా ఏ పేపర్ కనిపించినా వెంటనే నోట్లో పెట్టేసుకుంటుంది. అందుకని నేను ఇంకా మ్యాక్సిమం తనకు అందే ప్లేస్లో అయితే న్యూస్ పేపర్స్ వేయను. ఒకవేళ వేయాల్సి వచ్చినా కొంచెం లోపలికి అయితే పెడతాను అనమాట. సో అప్పుడు గిన్నెలు దానిపైన ఉంటాయి కాబట్టి అంత ఈజీగా రావు, కానీ బయటకు పెడితే మాత్రం న్యూస్ పేపర్ తను లాగేస్తుంది అనమాట. ఇక సింక్ లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి పక్కకు పెట్టేసుకున్నాను, తర్వాత సర్దుదామని వాటర్ పోయిన తర్వాత. నెక్స్ట్ ఇంకా బాక్స్లలో ఉన్న ఐటమ్స్ అన్ని బయటకు తీసి ఆ బాక్సులన్నీ నీట్గా తుడుచుకొని మళ్ళీ గ్రోసరీ ఐటమ్స్ అయితే నీట్గా సర్దుకుంటున్నాను. ఒక బాక్స్లో
గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి, ఇంకొక బాక్స్లో స్నాక్స్ ఉంటాయి, అండ్ ఇంకొక బాక్స్లో సోప్స్, షాంపూస్, లిక్విడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. నేను మోస్ట్లీ ప్లాస్టిక్ ఐటమ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. స్టీల్ వాడాలని అందరూ చెప్తారు, కాకపోతే నాకంత ఓపిక లేదు. పిల్లలు ఉన్నప్పుడు మనం హడావిడిగా వంట చేస్తున్నాయి లేకపోతే ఇంకేదో వెతుకుతూ ఉన్నప్పుడు అసలు తొందరగా దొరకదు. ఏదైనా ఐటమ్ మిస్ అయితే ప్రతి దాంట్లో వెతకాల్సి ఉంటుంది, అలా చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని మోస్ట్లీ నేను ప్లాస్టిక్ ఐటమ్ వాడుతూ ఉంటాను. అందులో అయితే మనకి ఎంత చిన్న వస్తువు అయినా మనకి ఈజీగా కనిపించేస్తుంది. సో మొత్తం నీట్గా సర్దుకున్నాను చూడండి, బయటకు ఎలా కనిపిస్తున్నాయో, ఏ బాక్స్లో ఏమున్నాయో. అలా అయితే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లల స్నాక్స్ అండ్ వంటకి సంబంధించిన అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. చూడండి ఎంత నీట్గా పెట్టేసుకున్నాను. ప్రజెంట్ అయితే పెద్ద బాక్సుల్లో ఒకటే నేను నీట్గా తుడిచి సామాన్లన్నీ పెట్టేసుకున్నాను. ఈ చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం క్లీనప్ చేయలేదు, ఎందుకంటే అందులో గ్రాసరీస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా తోమిన గిన్నెలన్నీ ఎక్కడొక్కడ నీట్గా సర్దుకోవాలి. చూసారా, ఇప్పటిదాకా పట్టిందనమాట. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే 3:30 అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేయాలి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.